నమస్తే అందరికీ. ఐఎమ్ చంద్రశేఖర్, మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్. రాజకీయ ప్రయత్నాలు, రాజకీయ మూలాలు, అప్కమింగ్ ఏ పార్టీ అయితే అధికారంలో ఉందో ఆ పార్టీ ప్రజలకు ఎంతవరకు మేలు చేస్తుంది, ఎంతవరకు కీడు చేస్తుంది, ఎంతవరకు లబ్ధి చేకూరుస్తుంది, ఎంతవరకు ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తుందో ఒకసారి బాగా ఆలోచన చేయండి. ముఖ్యమంత్రి వర్యుల దగ్గర ఉండి ఆయన దగ్గర ఉండే మంత్రులు, అదేవిధంగా డిప్యూటీ గారు, ఇంకా రకరకాలుగా ఎన్ని విధాలుగా ఈ రాష్ట్రంలో శాయశక్తుల ప్రయత్నిస్తున్నా కూడా ఒక వ్యక్తి తన జీవన విధానాన్ని చాలా వరకు ఇబ్బందులు గురవుతూనే ఉన్నాడు. కానీ మీ పార్టీ విధానాలు, మీలలో ఉండే ప్రతిరోజు లౌకిక విధానాలు సమకూర్చుకోలేక శతమతమయ్యే విధానాలతో మీ పార్టీ ముందుకు వస్తుంది. మరి ఈరోజు సగటు మనిషి, ఒక పౌరుడు ఏ విధంగా జనజీవన స్రవంతిలో బతకగలడు? ఒకసారి ఆలోచన చేయండి. ఇష్టాల ప్రకారంగా ఏవేవో మాట్లాడుకుంటూ ముందుకు వెళ్ళడం కాకుండా ప్రజల శ్రేయస్సు, ప్రజల ఆర్థిక బాగోగులు, అదేవిధంగా రకరకాలుగా యువతకు మార్గదర్శకాలుగా ముందుకు వచ్చే విధంగా కొన్ని కంపెనీలు, అదేవిధంగా నిరుద్యోగ సమస్యను తీర్చేదానికి కొన్ని పరిశ్రమలు అలా ఏర్పాటు చేసి ప్రజాస్వామ్యాన్ని బతికించే విధంగా ప్రణాళికలు తీసుకోవాలని కూటమి ప్రభుత్వానికి మహాజన రాష్ట్ర సమితి తెలియజేస్తున్నారు.